హాయ్ ఎవరివన్, హెల్తీ అండ్ టేస్టీ అయిన సొరకాయ పులుసు చేశానండి. ఇందులో వాటర్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది కాబట్టి ఒంటికి చలువ చేస్తుంది, హెల్త్కి చాలా మంచిది. ఈ సమ్మర్లో మీరు కూడా ట్రై చేయండి. నేను ఒక మీడియం సైజు సొరకాయ తీసుకొని చెక్కు తీసి శుభ్రంగా కడిగి పెద్ద పెద్ద ముక్కలుగా కట్ చేసుకోవాలి. అలాగే కొత్తిమీర, కరివేపాకు, కట్ చేసిన ఆనియన్స్, పచ్చిమిర్చి తీసుకోవాలి. నిమ్మకాయ సైజు అంత చింతపండు ఒక గిన్నెలో వేసుకొని వాటర్ వేసి నానబెట్టుకోవాలి. అలాగే ఒక బౌల్లో 2 స్పూన్లు బియ్యపిండి వేసి వాటర్ వేసి కలుపుకోవాలి. ఈ పిండి వేయడం వల్ల గ్రేవీకి చిక్కదనం వస్తుందండి. మిక్సీ జార్లో నువ్వులు, పల్లీలు, పుట్నాల పప్పు, ఎండుమిర్చి, మిరియాలు, అలాగే కారము, టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకొని మెత్తని పౌడర్ చేసి పక్కన పెట్టుకోవాలండి. అలాగే స్టవ్ మీద పాన్ పెట్టి ఆయిల్ వేసి జీలకర్ర, ఆవాలు, మెంతులు, పచ్చిశనగపప్పు, మినపప్పు 1 స్పూను వేసుకోవాలండి. అలాగే కట్ చేసిన ఆనియన్స్, పచ్చిమిర్చి వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇవి ఫ్రై అవుతుండగా ఒక 1/2 స్పూన్ సాల్ట్ వేసుకోవాలి. ఇందాక మనం పౌడర్లో వేసాం కాబట్టి ఇప్పుడు చూసుకొని వేసుకోండి. అలాగే ఒక 1/2 స్పూన్ పసుపు, కరివేపాకు, కొత్తిమీర వేసుకొని బాగా కలుపుకోవాలి. నెక్స్ట్ ఒక టమాటా కట్ చేసి వేసుకొని బాగా ఫ్రై చేయాలి. ఇప్పుడు ఈ సొరకాయ ముక్కలు కూడా వేసేసుకొని బాగా కలుపుకొని 5 మినిట్స్ మూత పెట్టి స్టవ్ ఫ్లేమ్ సిమ్లో పెట్టి ఉడికించుకోవాలండి. ఇవి సాఫ్ట్గా అయ్యేంత వరకు ఉడికిన తర్వాత చింతపండు పులుసు వేసుకొని అలాగే 2 కప్పులు వాటర్ వేసుకొని బాగా కలుపుకొని మూత పెట్టి 10 మినిట్స్ స్టవ్ ఫ్లేమ్ హైలో పెట్టి బాగా ఉడికించుకోవాలండి. ఈ పులుసు ఉడుకుతున్నప్పుడే మనం బియ్యపిండి కలిపిన వాటర్ వేసుకొని అలాగే గ్రైండ్ చేసిన పౌడర్ కూడా వేసుకోవాలి. పౌడర్ వేయడం వల్ల గ్రేవీ మంచి టేస్ట్ వస్తుంది. అలాగే సాల్ట్ కూడా కొంచెం వేసుకోండి సరిపోతే. ఇప్పుడు కొత్తిమీర, కరివేపాకు జల్లుకొని స్టవ్ ఆఫ్ చేసేయండి. ఎంతో హెల్తీ అండ్ టేస్టీ అయిన సొరకాయ పులుసు రెడీ అండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.